ఏమిటి? ఐగుప్తు దేశంలో కరువు రావటానికి కారణాలు, దేవుడు కరువు తీసుకొని రావటానికి గల కారణాలు ఏంటో తెలుసా? తాను ప్రేమించే తన భక్తుడు ఒకడున్నాడు, అతనిని నేను సింహాసనం మీద కూర్చోబెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు నా యేసయ్య. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో, ఏ విధమైన జీవితాన్ని నీకు ఇవ్వాలో, నీ జీవితాల్లో ఏ కార్యాలు చేయాలో ఒక టైం టేబుల్, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు యేసయ్య నీ మీద. చెల్లి, నిన్ను వ్యర్థంగా పిలుచుకోలేదు యేసయ్య ఇక్కడికి. నిన్ను ఊరకనే కూర్చోబెట్టలేదురా తల్లి. ఇక్కడికి ప్రభు నిన్ను తీసుకొచ్చాడంటే జరుగుతున్న పరిస్థితులు కాస్త ఉండు, ఆగు, వ్యతిరేకించవాకు, వ్యతిరేకతమైన మనసు కలగజేయనివాకు, ప్రశ్నించవాకు. నేను జోక్యం చేసుకుంటే నేను కోరుకున్న విధానంగా నిన్ను ఉంచుతా. తీసుకొచ్చాడు, ఒక మంచి గొప్ప అధికారిని చేశాడు. ఈ ఐగుప్తు దేశం అంతటి మీదకి నేను పేరుకే రాజుని, పరిపాలన అంతా నీదే, నీకు ఇచ్చేసాపో యెసోపో. కారణం ఏంటో తెలుసా? నువ్వు విధేయత కలిగిన వాడవు. ఏ రోజు నోరెత్తి ఒక్క మాట కూడా నన్ను ప్రశ్నించలేదు.